హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లోర్. సో ఈరోజు వచ్చేసి మనం తిరుమలలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నిటిని అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి నేను శిలాతోరణంకి అయితే వచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఈ శిలాతోరణం అనేది ఇది మనకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి తోరణం, ఓకేనా, స్టోన్తో ఫామ్ అయింది. ఇది ఎట్లా అంటే మనకు అర్ధచంద్రాకార ఆకారంలో అయితే ఉంటుందన్నమాట, న్యాచురల్ రాక్ ఆర్చ్. సో ఇదే వచ్చి ప్రపంచంలో ఓన్లీ 3 ఉన్నాయి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. మనకు మెయిన్ టెంపుల్ నుంచి అయితే ఇది 1 కిలోమీటర్ దూరంలో అయితే మనకు ఉంటుంది. అలాగే అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ ఇలాంటి నెమళ్ళు, పక్షులు వీటన్నిటిని అయితే ఇట్లా కేజెస్లో వచ్చి పెట్టేసి అక్కడ వాటిని అయితే పెంచుతూ ఉన్నారు. సో దీన్ని అయితే మీరు బాగా చూసుకోండి, మీరు మీ ఫ్యామిలీతో వచ్చేసి మంచిగా. పిల్లలకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేసు. సో అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ చక్రతీర్థాన్ని అయితే మనం దర్శించుకోవాలి, ఓకేనా. ఈ చక్రతీర్థం అనేది మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కాదు, ఇంకొంచెం తక్కువ డిస్టెన్సే నడవాల్సి ఉంటుంది. చూసారా తొండ, చూసారా ఎట్లా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. సో చాలా డిఫరెంట్గా ఉంది. సో అందుకే నేనైతే క్యాప్చర్ చేశాను. ఈ చక్రతీర్థం అనేది విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ద్వారా అయితే ఫామ్ అయిందని చెప్తారు. సో ఇదైతే మనకు జలపాత రూపంలో ఉండే ఈ ప్రదేశం అనమాట. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పేసి ప్రజల నమ్మకం. ఈ బాతులు చూసారు కదా, ఇవైతే మనకు శిలాతోరణం బ్యాక్ సైడ్ అయితే మనకు కనబడతాయి. సో అక్కడ ఈ పార్క్ లాగా ఇలా ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే మీరు వీటిని అయితే చూడొచ్చు పిల్లలతో కలిసి. మేమైతే శిలాతోరణం బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా ఎలా ఉందో, ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. సో మేము బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకసారి ఎలా ఉందని చూడడానికి వచ్చాము. సో గాయస్, ఇప్పుడు శిలాతోరణం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్లో పైకి చూస్తున్నారు కదా, ఈ రూట్ శిలాతోరణం అయిపోయింది. ఇది ఈ రూట్లో పైకి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి శ్రీవారి పాదాలకి అయితే మేము వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇది చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళండి, ఎందుకంటే ఒక ప్లేస్ కంప్లీట్ అయినట్టయితే ఉంటుంది. రూట్ అయితే చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు ఇద్దరు కలిసి వెళ్తాము. సూపర్ ఉంది అసలు. వచ్చేసి క్లైమేట్ కానీ కూల్గా ఉంది. కింద తిరుపతికి ఇక్కడికి ఎంత కూల్గా ఉంది, అంత కూల్గా ఉంది. చాలా డిఫరెన్స్ అయితే ఉంది అన్నమాట. అది కెమెరా మాను మీద పడి తీస్తున్నాడు. గాయస్, ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మన శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గంలో. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే ట్రిపుల్ రైడింగ్ అయితే వెళ్తున్నాము. వీడు నేను. సో ఇది ఎక్కుతుందో లేదో కూడా నాకు డౌటే. చూద్దాం, కొత్త బండి కదా, ఎక్కుతుందో లేదో. మొత్తానికి అయితే ఎక్కేసింది. నా బండి ఏంటి ఆగిపోయేది. మీరు ఎప్పుడు రాకండి ఫ్రెండ్స్, మీరైతే జీపుల్లోనే రండి, లేకంటే బస్సుకు రండి. ప్రకృతి పడకండి. ఏమన్నా ఉందారా? తిరుమల కాదు ఫ్రెండ్స్, నేచర్ని చూడండి. అదేంట్రా, చూడు మాన, చూడు 80 సంవత్సరాల పైన అయింది మాన. అదేంట్రా, శ్రీవారి పాదాలకి పోతున్నాం, దగ్గరలోనే ఉన్నాం. స్పీడ్. సో ఫైనల్గా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నాను కదా, ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో ఈ శ్రీవారి పాదాల గురించి మాట్లాడాలంటే ఇది మామూలుగా నారాయణగిరి అనే కొండపై ఉంటుంది. సో మన భగవంతుడు మొదటిసారిగా భూమిపై అడుగు పెట్టింది ఈ ప్లేసే అని చెప్పేసి అందరూ నమ్ముతారు. మన తిరుమల మెయిన్ గుడి నుంచి అయితే సుమారు 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇదైతే మనకైతే ఇక్కడ పైన శ్రీవారి పాదాలు అనేది మనకు ఒక శిల రూపంలో కనబడతాయి. సో మీరైతే మంచిగా దర్శనం చేసుకోండి. నేనైతే రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా వేరే రూట్లో అయితే పైకి వెళ్ళిపోతున్నాను. సో అందుకని మీరైతే లైన్లో వచ్చేసి శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోండి. సో చూసారు కదా, ఈ చుట్టూ ఈ లొకేషన్ కానీ ఈ నేచర్ కానీ చాలా చక్కగా అయితే ఉంటుంది. సో ఫైనల్గా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము.
పాము చూసామండి మేము పాప వినాశనకి వెళ్ళే రూట్లో. చూసారా సార్, చిన్న పాము కానీ చూడు ఎట్లుందో అసలు. సో ఫైనల్లీ పాప వినాశనంకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూట్లో మనం అయితే స్ట్రైట్గా అలా వెళ్ళిపోయి ఇలా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ కిందికి వెళ్ళిపోవాలి. మనకు రూట్లో అయితే చాలా వరకు అంగళ్ళు అన్నీ కనబడతాయి. సో ఫైనల్గా చూసారు కదా, ఇది పాప వినాశనం. ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే మనకు పడుతూ ఉంటాయి. సో ఈ పాప వినాశనం ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళ పాపాలు పోతాయనేది ప్రజల నమ్మకం అన్నమాట. సో ఒకప్పుడు ఇక్కడి నుంచి అయితే మన శ్రీవారికి అయితే అభిషేకానికి అయితే వాటర్ తీసుకెళ్తూ వచ్చారు. సో తర్వాత వచ్చి ఆకాశం నుంచి అయితే తీసుకెళ్తున్నారనమాట. సో ఇక్కడ చూశారు కదా, లోపల మనకు టెంపుల్ అయితే ఉంటుంది, గంగాదేవి అమ్మవారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి పాప వినాశనం డ్యామ్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం జపాలికి అయితే వచ్చేసాము. సో ఈ జపాలి అనేది మనకు ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కొండ పైకి అయితే మనం ఇట్లా మెట్ల మార్గంలో అయితే ఎక్కుతూ వెళ్ళాలి. ఇదైతే మనకు ఒక చిన్న హనుమాన్ ఆలయం అయితే లోపలైతే మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎవరికైనా నేచర్ లవర్స్కి అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూశారు కదా, మెట్ల మార్గం ఉంటుంది, ఇంకోటి అలా పక్కన రైట్ సైడ్ ఇలా మట్టి రోడ్డు ఉంటుంది. సో ఈ మెటల్ రోడ్లో అయితే వెళ్తే మనకు కొంచెం అదే స్ట్రెయిన్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో ఈ రూట్ అయితే ప్రిఫర్ చేయండి కొంచెం, కాకపోతే సరిగా ఉండదు రూటు, రాళ్ళు రప్పలు అన్నట్టుగా ఉంటుంది. సో అందువల్ల ఎవరైనా కొంచెం యంగ్స్టర్స్ అయితే ఇలా వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో పెద్దవారు అయితే మెట్ల మార్గంలోనే వెళ్ళండి. సో అలాగే వెళ్తున్న కొద్దీ మనకు ఇలా రూట్లో అయితే ఒక డ్యామ్ అయితే మనకు కనబడుతుంది, చూసారు కదా, ఇది ఇండికేషను. సో ఈ డ్యామ్ కానించి అయితే మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే ఫైనల్గా మనం టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో చూసారు కదా, చాలామంది అయితే ఉన్నారు. ఇది ఓవరాల్గా మనం జపాల్ యొక్క హనుమాన్ ఆలయం ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము. సో ఎంతమంది అయితే క్యూ లైన్లో ఉన్నారు చూసారు కదా. సో మంగళవారం అయితే రావద్దు, మీ రిమైనింగ్ డేస్ అయితే రావండి, ఓకేనా. అలాగే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది, దీనిలో చిన్న చిన్న చేపలు అయితే ఉంటాయి, అవైతే మనల్ని కొంచెం మసాజ్ చేసినట్టు ఉంటుంది మీ కాళ్ళని అక్కడ పెడితే. సో ఇదే అండి ఫైనల్గా వీడియో. నేనైతే ఈ వీడియోలో శ్రీవారి పాదాలు, శిలాతోరణము, చక్రతీర్థము, అలాగే ఆకాశగంగ అయితే కవర్ చేయలేదు, వేణుగోపాల స్వామి కూడా కవర్ చేయలేదు, పాప వినాశనము, జపాలి తీర్థం వీటిని అయితే కవర్ చేశాను. సో టోటల్గా వీటన్నిటినైతే మనం మామూలుగా అక్కడ బస్సెస్ అయితే ఉంటాయి, 120 రూపీస్కి ఈ ప్లేసెస్ అని తిప్పుతుంది. సో మీరైతే వాటిలో వెళ్ళేసి మీరు వెళ్ళొచ్చు. లేదంటే జీప్స్, ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయి, అవి వాళ్ళు 150 నుంచి 200 వరకు ఛార్జ్ చేస్తారు. మీరు బేరం ఆడే దాన్ని బట్టి అది ఉంటుందన్నమాట. సో ఇంకా మీరు వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ ప్లేసెస్ అయితే తప్పకుండా చూడండి, చాలా మంచి ప్లేసెస్. సో వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో షేర్ చేసి ఫైనల్గా లైక్ అయితే చేయండి. జై హింద్.